రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బబ్లీ హలో. ఏం చెప్పవా నువ్వు? గుడ్ ఈవినింగ్ చెప్పు. ఏం చెప్పవా? ఓకే, ఇప్పుడు గుడ్ ఈవినింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి అంటే వర్షం పడుతూనే ఉంది, ఇప్పుడు తగ్గింది. మేము అలా పైనకి వచ్చాము. అంటే మామూలుగా వస్తున్నాను పోతున్నాను కానీ హార్వెస్ట్ చేసుకొని వెళ్ళాను. బట్ నేను పెట్టిన విత్తనాలు మొలకలు ఉన్నాయి కదా, అవి ఎంతవరకు వచ్చాయి అనేది నేను అబ్జర్వ్ చేయడానికి వచ్చాను. ఇది చూసారా, ఇది వచ్చేసి మిరపకాయ చెట్టు. యాక్చువల్గా ఇవన్నీ కలుపు మొక్కలు అనమాట, తీసేయాలి. కాకపోతే నేను మనం పెట్టిన విత్తనాలు కొంచెం మొలకలు కొంచెం పెద్దగా అయిన తర్వాత వీటిని తీసేద్దామని నేను తీయలేదు. ఎందుకంటే మళ్ళీ అవి కొంచెం చూసారు కదా, ఇట్లా మనం పీకుతుంటే అది మళ్ళీ ఏమైనా డ్యామేజ్ అవుతాయని చిన్నగా ఉంటాయి కదా. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది. అవి కూడా కొంచెం పెద్దగా అయినాక తీసి ట్రాన్స్ప్లాంట్ చేస్తాను, మళ్ళీ వేరే ప్లేస్లో పెడతాను. ఇవి ఒకటి పెరుగుతూనే ఉంటాయి కలుపు మొక్కలు. ఇవి అయితే ఊరికేనే పెరుగుతుంటాయి. ఇంకొంచెం పెద్దగా అయితే లోపలికి వేర్లు అన్నీ వెళ్ళిపోతాయి వీటికి. అసలు పీకలు అంటేనే పీకలు గట్టిగా పట్టుకొని. ఇక్కడ చూస్తారు కదా, ఇదన్నమాట ఈ పిచ్చి చెట్ల స్ట్రెంత్. ఇది మనం మంచి చెట్లు పెట్టుకుంటే అవి వెయిట్ చేయాలి. పిచ్చి చెట్లు అయితే 5 డేస్లోనే పెరిగిపోతాయి ఇంత పెద్దగా. అవునండి, అయితే ఏం మొలకలు లేవు. తోటకూర చూసారా, తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో. మధ్య మధ్యలో టమాటాలు ఉన్నాయి. ఇవన్నీ మంచి హెల్దీగా పెరుగుతున్నాయి టమాటా విత్తనాలు. అయితే వీటిని మళ్ళీ కొంచెం హైట్ పెరిగినాక మంచిగా ట్రాన్స్ప్లాంట్ చేస్తాను. ఇది కూడా ఖచ్చితంగా విత్తనం నుంచి వచ్చినదే అనమాట. నేను నా ఇంట్లో నుంచి టమాటా వేసింది కాదు. అయితే అది కూడా చూపిస్తాను అవి ఎలా ఉన్నాయి. ఇది మంచి హెల్దీగా ఉంది. ఇది కూడా చూడండి, ఇలా అనమాట. ఇలా వాడిపోయినట్టు, ఏదో జ్వరం వచ్చినట్టు ఇలా అలా ఉన్నాయి. అందుకని నేను మళ్ళీ కావాలని విత్తనాలు వెతికి మరి టమాటా వేసాను, నర్సరీ నుంచి తెచ్చినాయి. సో అవి అయితే బాగా పెరుగుతున్నాయి. కాకపోతే ఇంకా కొంచెం చిన్న సైజులో ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ తోటకూర దాన్ని వేసాను కదా, ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ అన్ని విత్తనాలు అన్నీ వేసాను. ఎన్నైతే అన్ని విరగని తర్వాత ఇందులో హెల్దీగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. తీసి నేను మళ్ళీ ప్లాంటేషన్ చేస్తాను. మళ్ళీ నేను చూసారు కదా, మళ్ళీ బెండకాయ ప్లాంట్ కూడా మంచిగా పెరుగుతుంది. ఇంకా మనకు ఒక 15-20 డేస్లో ఇది పెరిగిపోయి మనకు బెండకాయ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే బెండకాయ చెట్టు చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి బీరకాయ తీగలు. దీనికి వచ్చేసి యాక్చువల్గా మొన్న బీరకాయ అయ్యేది, కాకపోతే నేను దానికి పాలినేషన్ చేయలేను అనమాట. అంటే ఫుల్ వర్షం పడుతుంది. నేను కొంచెం ఒక 1 అవర్ తర్వాత వద్దాం అనుకున్నాను. అంతే, ఇంకా పైనకి వెళ్ళిపోయి నేను మర్చిపోయాను అనమాట. సో ఇంకా అది అంతే, ఇక 1 డేనే కదా పాలినేషన్ చేయాలంటే. ఇంకా మనం ఇలా కలుపు మొక్కలు చాలా పెరిగినాయి. వర్షం పడుతుందని నేను పైనకి రావట్లేదు సరిగ్గా. ఈ కలుపు మొక్కలను కూడా నేను తీసివేయాలి. మనకి ఈరోజు వచ్చేసి బెండకాయలు ఉన్నాయి 1, 2 కానీ చిన్న చిన్న సైజులో ఉన్నాయి. ఆల్రెడీ నేను హార్వెస్ట్ చేశాను. ఇంకా రావాల్సి ఉంటుంది, బ్రాంచెస్ కూడా వస్తాయి. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది అనుకుంటా మీకు. డాగ్స్ అరుస్తున్నాయి, మా ఇంటి వెనకాల పెంచుకుంటున్నారు. ఒకటి అరుస్తుంది, అందుకని అటు పక్కన వేరే బిల్డింగ్లో ఉన్న కుక్కలు కూడా వాటితో పాటు అరుస్తున్నాయి అనమాట. అసలు అంటే ఏ డిస్టర్బెన్స్ లేదనుకుంటే ఏదో ఒక డిస్టర్బెన్స్. ఇది చూసారు కదా, నీకేం గుర్తొచ్చింది బబ్లీ? జరుగు అట్లా చేయొద్దు. ఒక్క నిమిషం పక్క జరుగు, ఒక్క నిమిషం జరుగు, వీడియో తీస్తున్నా. ఒక్క నిమిషం. ఇది చూసారా, ఇది వచ్చేసి పాలకూర. అంటే నేను విత్తనాలు అన్నీ పడిపోయాయి కవర్లో, నేను వేసాను. అయితే దగ్గరగా పడ్డాయి. నేను అది ఏంటని కూడా తెలియకుండా వేసాను. సో ఇది వచ్చేసి ఇక్కడ పాలకూర ఉంది, దీని పక్కన బీట్రూట్స్ పడ్డాయి. మరి ఆ బీట్రూట్స్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తారా లేదా అని నాకు తెలీదు. బట్ నేను చేస్తాను. నేను రేపు ఒకసారి అంతా క్లీనింగ్ చేసేసి ఖాళీగా ఉన్న వాటిలలో వీటిని ట్రాన్స్ప్లాంట్ చేస్తాను. పాలకూర చూసారు ఎంత బాగా పెరిగిందో.
ఇలా నేను విత్తనాలు అనేది కంబైన్డ్గా వేసుకున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి ఖాళీగా ఉంది, ఇది వచ్చేసి ఖాళీగా ఉంది. ఇందులో నేను ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నమాట ఇలాంటి ఖాళీగా ఉన్న వాటిలలో. అండ్ ఇంకా కొన్నిట్లో మిక్స్డ్గా పడ్డాయి. ఇవి కొంచెం హైట్గా ఉన్నందువల్ల అవి కొంచెం కనిపించట్లేదు. కానీ ఇందులో మొత్తం నేనైతే వెతికి తోటకూర వేసిన, కొన్ని టమాటాలు వేసిన కాబట్టి ఇది కొంచెం కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి మా గార్డెన్లోని తులసి చెట్టు. అయితే ఇవి మళ్ళీ విత్తనాలు వేయాలి, వేరే ఇక్కడ పక్కకి వేద్దాం. ఎందుకంటే మనకి ఫ్రెష్గా వస్తాయి, పెద్ద పెద్ద ఆకులతో మళ్ళీ వస్తాయి అన్నమాట ఇలా చల్లుతుంటాయి. మొన్న నేను ఇక్కడ ఏదో వేసాను, అంటే నాకు కూడా గుర్తు లేదు అసలు యాక్చువల్గా. చూద్దాం. నేను ఇక్కడ ప్లేస్ ఉంది కదా అనేసి ఒక విత్తనం పెట్టాను, కానీ అది ఏ విత్తనం అనేది నేను మర్చిపోయాను అనమాట. వాటర్ పోయొద్దు అట్లా బబ్లీ, డ్రెస్ తడిచిపోతుంది. బబ్లీ ఎందుకు అట్లా వేస్తావు బబ్లీ? ఏంటి 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 కచ్చానా? ఏం కచ్చా? షూ. నువ్వు చూసారా ఈ చెట్టు ఈవినింగ్ అయ్యేసరికి ఎట్లా ముడుచుకుందో? దీన్ని నేల ఉసిరి అంటారంటే యాక్చువల్గా నేను ఇది వీడియోస్లో చూశాను. నేల ఉసిరి ఎట్లా ముడుచుకున్నాయి కదా ఇవి, ఎంత బాగుందోనా. క్లైమేట్ బాగుందా బబ్లీ? క్లైమేట్ అంటే గాలి 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 బాగుందా? గాలి చెప్పు, బాగుందా బాగాలేదా? నీకు నచ్చిందా నచ్చలేదా? నాకు నచ్చిందా నచ్చలేదా చెప్తూ వస్తా. ఎంత నచ్చింది? ఐ లైక్ ఇట్ అన్ ఐ లైక్ ఇట్ క్లైమేట్. ఐ లవ్ ఇట్, ఐ లైక్ ఇట్. పిచ్చి అంటారా? ఇది వీడియోలో పిచ్చి అంటారా చెప్పు? ఓకే 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 ఫ్రెండ్స్, ఇది నా వీడియో. మంచిగా ఎంజాయ్ చేస్తాము ఇప్పుడైతే. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పు. ఇక్కడ చూసి చెప్పాలి, వద్దా చెప్పవా? ఓకే, ఇక్కడ నిలబడి డీసెంట్గా అడుగు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడు, బాయ్ చెప్పు. బాయ్, థ్యాంక్ యూ. ఓకే అండి, బాయ్. ఒక్క నిమిషం.